అమెరికాలో కూడా వ్యవసాయం చేస్తున్నారట. అమెరికాలో సాగు బల, వ్యవసాయంలో తెలుగు ప్రవాసుల జోష్, పంట భూముల కొనుగోళ్లలో దూకుడట. ఏందిది? తమ పొలంలోని జామ చెట్ల వద్ద సుధీర్ అండ్ చందు అట. సో వాళ్ళు అక్కడ పొలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారట. తమ పొలంలో పండిన పీకాన్ పప్పును చూపిస్తున్న సమీర్, రాజేష్ అండ్ కాంతి అట. ఆంధ్రప్రదేశ్కు చెందిన సమీర్, రాజేష్, కాంతి 2022లో 1 ఎకరం 11 లక్షల చొప్పున డల్లాస్కు 2 గంటల దూరంలోని డిలియోన్లో 333 ఎకరాలు కొనుగోలు చేసి పీకాన్ పప్పును పండిస్తున్నారట. టెక్సాస్ పీకాన్ గ్రోయర్స్ అసోసియేషన్ నుంచి 2025కు గాను బెస్ట్ న్యూ గ్రోయర్ అవార్డు కూడా అందుకున్నారట. మన తెలుగు వాళ్ళే వీళ్ళంతా. పప్పులు, కూరగాయలు, పండ్ల సాగులో సాంకేతికత వినియోగంతో లాభాల పంట, భవిష్యత్తులో రియల్ భూమి పైన ఆశలు, రాంచ్ యజమానులకు పన్ను రాయితీ, వందలాది ఎకరాల్లో గోశాలలు కూడా నిర్వహిస్తున్నారట. అమెరికా వెళ్ళినా, అంతరిక్షంలోకి వెళ్ళినా మన తెలుగువారు మాత్రం మట్టితో చుట్టరికాన్ని మర్చిపోరు. పాడి పంటలపై ప్రేమాభిమానాలను అంత తేలిగ్గా వదులుకోరు. ఏళ్ల క్రితం అగ్రరాజ్యానికి వలసపోయిన వాళ్ళు ఇప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రకరకాల పండ్లు, కూరగాయలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. మరోవైపు పాడి రంగంలో కూడా ముద్ర వేస్తున్నారు. ఐటీ, వైద్యం, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డ తర్వాత దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు. గత కొంతకాలంగా అమెరికా వ్యవసాయ రంగంలో తెలుగు ప్రవాసుల పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయట. కోవిడ్ అనంతరం ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. తక్కువ ధరకు పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు సొంతం చేసుకునే అవకాశం ఉండడం కూడా వారికి కలిసి వస్తుందట. రియల్ ఎస్టేట్ భూమితో సమీప భవిష్యత్తులో భూమి విలువ పెరుగుతుందనే అంచనాతో వందలాది ఎకరాలు సేకరిస్తున్నారట. కొందరు పూర్తి స్థాయి రైతులుగా మారుతుంటే మరికొందరు దీన్ని ఒక అదనపు ఆదాయ వనరుగా భావిస్తున్నారు. అయితే అమెరికాలో ఎట్లుంటుందట అంటే, అమెరికాలో సాగు భూములకు పన్ను చాలా తక్కువగా ఉంటుందట. వ్యవసాయం చేసే భూములకి, వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలు సాగించే భూములకే ఈ మినహాయింపు ఉంటుందట. ఈ నేపథ్యంలో భూములు కొన్నవాళ్ళు వారాంతాల్లో పొలానికి వెళ్లడం, పంటల పెరుగుదలను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు పశువుల పెంపకం ద్వారా గ్రామీణ జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. భూములున్న ప్రాంతంలో నివాసం ఉండని యజమానులు స్థానిక రైతులకు ఆ పొలాన్ని లీజుకి ఇస్తున్నారు. లేకుంటే తామే కూలీలు నియమించుకొని సొంతంగా సాగు చేసుకుంటున్నారు. వ్యవసాయ భూముల్లో తెలుగువారి పెట్టుబడులు గ్రామీణ ప్రాంతాలకు కొత్త మూలధనాన్ని, ఆధునిక పద్ధతులను, భిన్నమైన పంటలను పరిచయం చేస్తోంది. ఇప్పుడు దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి దీంట్లో గొప్ప విషయం ఏంటంటే, మనోళ్ళు ఆడిపోయి బాగా ఆ దేశాన్ని డెవలప్ చేస్తున్నారు అని మనం సంతోషపడాలి అంతే. ఇప్పుడు ఈ దేశానికి వచ్చే ఇదైతే ఏం లేదు కదా, ఇక అంతవరకే మనం సంతృప్తి పడాలి. ఇగో 600 ఎకరాలు కొన్నాడట, 3000 గోవులట, గోశాల పెట్టిండట. గోశాల వద్ద గోవులు, దూడలు యంత్రాలతో పాలు పితుకుతున్న దృశ్యం అట. తెలంగాణకు చెందిన కొందరు ప్రవాస తెలుగు రైతులు కలిసి న్యూ మెక్సికో సమీపంలో 600 ఎకరాల్లో 3000 జెర్సీ ఆవులతో ఓ భారీ గోశాల నడిపిస్తున్నారట. 40 మంది కూలీలను నియమించుకొని ఈ గోవుల నుంచి రోజుకి 2 సార్ల చొప్పున మొత్తంగా 66,000 లీటర్ల పాలు సేకరించి విక్రయిస్తున్నారట. ట్రంప్ టారిఫ్ల కారణంగా లీటరు 18 రూపాయలకు అమ్ముతున్నారట, 20 సెంట్లు. D80 వ్యవస్థతో 160 గోవుల నుంచి 15 నిమిషాల్లో పాలు సేకరించి ఉష్ణోగ్రత నియంత్రిత ట్యాంకర్లోకి ఎక్కించి రవాణా చేస్తున్నారట. 600 ఎకరాల్లో సగం గోశాలకు, ఇతర నిర్మాణాలకు పోగా మిగిలిన 300 ఎకరాల్లో దానా గడ్డి సాగు చేస్తూ నీటి కోసం బావులు తవ్విరట. ఈ గడ్డి 2 నెలలకు సరిపోతుందట. మిగతా దానా కొనుగోలు చేస్తున్నారట. ఈ గోశాలలో పాడి సంపదను 12,000కు, విస్తీర్ణాన్ని 1000 ఎకరాలకు పెంచడమే లక్ష్యమని వాళ్ళు చెప్తున్నారట. సో అట్లా పెద్ద వ్యాపారమే చేస్తున్నారు. ఇంకో ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన గొర్రెపాటి చందు, రాజమహేంద్రవరానికి చెందిన సుధీర్ అమెరికాలో స్థిరపడ్డారట. వీళ్ళు జామ పండ్ల తోట పెట్టిరట. 250 ఎకరాలు సాగు చేస్తున్నారట. ఇంకొక ఆయన విజయవాడకు చెందిన దేశు గంగాధర్ ఏమో కృష్ణా జిల్లా గండేపల్లిలో అల్లము, చెరుకు సాగు చేసిన అనుభవం ఉందట. దీంతో అరిజోనాలోని బోవైలో 160 ఎకరాల్లో 2016 నుంచి పిస్తా పప్పును పండిస్తుండట. సో ఇట్లా అమెరికాలో మన తెలుగు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఇక
అమెరికా మొత్తం వ్యవసాయ భూముల్లో విదేశీయుల వాటా చాలా తక్కువగా ఉందట. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తాజా నివేదిక ప్రకారం 2023లో అమెరికాలోని వ్యవసాయ భూముల్లో 4,58,00,000 ఎకరాలు విదేశీ పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్నాయట. ఇది ఆ దేశంలోని మొత్తం ప్రైవేట్ రైతు భూముల్లో 3.61% సమానమట. అంటే విదేశీయుల చేతుల్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ జస్ట్ 3.61% అట.